బెంగళూరు హైవే ఈ రోజున్న మార్కెట్లో చాలా స్టేబుల్గా, చాలా సైలెంట్గా, ఆర్గానిక్గా గ్రో అయ్యే హైవేస్లో బెంగళూరు హైవే ఒకటి. లాస్ట్ 10 ఇయర్స్లో నా బిజినెస్లో కూడా 90% బిజినెస్ వన్ అండ్ ఓన్లీ హైవే బెంగళూరు హైవే నుంచి వచ్చింది. సో బెంగళూరు హైవేలో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. వేరే హైవేలో జరగదా అంటే అక్కడ కూడా జరుగుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది కస్టమర్స్ ఇక్కడ ఎక్కువ అడుగుతున్నారు. సో ఇప్పుడు బెంగళూరు హైవే పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయా? సో మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది 26లో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అంతా కూడా శ్రీశైలం హైవే గురించి నడుస్తుంది, ఫ్యూచర్ సిటీ నడుస్తుంది, ఫోర్త్ సిటీ నడుస్తుంది. సో మార్కెట్ మొత్తం అక్కడే ఉంటుందేమో, సో అక్కడే అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమో, ఇంకా హైదరాబాద్ సరౌండింగ్ ఏ హైవేలో కూడా రియల్ ఎస్టేట్ ఉండదేమో అన్న ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ హైవేకు ఉండే ప్రత్యేకత ఆ హైవేకు ఉంటుంది. సో అక్కడ ఫ్యూచర్ సిటీ వస్తే మంచిదే, ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ముంబై హైవేలో నిమ్స్ వస్తే నిమ్స్ కూడా డెవలప్ అవుతుంది. బెంగళూరు హైవేలో పోలేపల్లి సెజ్ ఉంది, షాబాద్ సెజ్ ఉంది, ఇటు ఎలికట్టా సెజ్ ఉంది, తర్వాత కొత్తూరు ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, మేకాగూడ ఇండస్ట్రియల్ సెజ్ ఉంది. దీనికి ఉండే అడ్వాంటేజ్ దీనికి ఉంటుంది. సో ఒక హైవే డెవలప్ అయినంత మాత్రాన ఆ హైవేనే డెవలప్ అవుతుంది, వేరే హైవే డెవలప్మెంట్ అవ్వదు అనే సమస్య లేనేలేదు. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లియర్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే బెంగళూరు హైవేకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది 12 లైన్స్ ఎక్స్పాన్షన్ అవుతుంది. బట్ ఇమ్మీడియట్గా 6 లైన్స్ వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్. నెక్స్ట్ ఇంకో 6 మంత్స్ టు 1 ఇయర్లో మీరు అప్ టు జడ్చర్ల వరకు మొత్తం 6 లైన్స్ రోడ్ చూస్తారు. జస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్లో. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఆల్రెడీ నేను ఈ రూట్లో తిరిగి చూశాను కాబట్టి మీరు అప్ టు జడ్చర్ల వరకు ఎక్కడ టచ్ చేసినా మొత్తం అంతా కూడా రోడ్ వైండింగ్ వర్క్ నడుస్తూ ఉంది. రోడ్ల మీద ఉండే చెట్లన్నీ కొట్టేస్తున్నారు, రోడ్ల మీద ఉండే బిల్డింగ్స్ అన్నీ కూలగొట్టేస్తున్నారు. సో రోడ్ వైండింగ్ అనేది స్టార్ట్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఇది. దీని తర్వాత వచ్చేసి మనందరికీ తెలుసు ఈ బెంగళూరు హైవేకు ఉన్న ప్యారలల్ కనెక్టివిటీ మనకి రైల్వే స్టేషన్ ఉంది. సో ఈ రైల్వే స్టేషన్ కూడా తిమ్మాపూర్ తర్వాత వచ్చేసి మనకి షాద్నగర్ దాటిన తర్వాత మనకి జడ్చర్ల వరకు కూడా ఆల్రెడీ మహబూబ్ నగర్ వరకు కూడా డబల్ ట్రాక్ కంప్లీటెడ్. సో దీంతో పాటు మనకి ఎంఎంటీఎస్ ప్రపోజల్ ఉండడం మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది. జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం 25-30 కిలోమీటర్ రేడియస్లోనే షాద్నగర్ టౌన్ అంతా ఉంటుంది. సో షాద్నగర్లో తీసుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు కొత్తూరు అనేది బాగా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, ఇంకా అక్కడ పెరుగుతుంది. దాంతోపాటు మేకాగూడ సెజ్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అండ్ రోజు రోజుకి మేకాగూడలో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో అక్కడ రీసెంట్ టైంలో మీరు విజిట్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న పోకర్ణ ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో, ఎల్వి ప్రసాద్, ఏషియన్ పెయింట్స్, దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇవన్నీ కూడా వర్క్ నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా రోజు రోజుకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది. దాటి కొంచెం ముందుకెళ్తే షాద్నగర్ అనేది కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్. ఇక్కడ రోజు రోజుకి లేఅవుట్లు బాగా వస్తున్నాయి. అండ్ లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్కి ఈ రోజు ఉన్న రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. హైవే సైడ్ ఎక్కడ టచ్ చేసినా కూడా 20,000 నుంచి 40,000 వరకు ఉంది పర్ స్క్వేర్ యార్డ్ రేట్. ఎకరం వాల్యూ తీసుకుంటే 6 కోట్ల నుంచి మొదలు పెడితే 10 కోట్ల వరకు ఉంది ఏరియాని బేస్ చేసుకొని. లీస్ట్ ప్రైస్లో అంటే మనకు ఒక 4 నుంచి 5 కోట్లు దొరకవచ్చు. సో ఏరియాని బట్టి మారుతుంటుంది అనమాట. సో షాద్నగర్లో ఏంటంటే షాద్నగర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఫాస్టెస్ట్ ఎక్కువగా ర్యాపిడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏదైనా హైదరాబాద్ అవుట్స్కట్లో ఒక ఏరియా ఉందంటే అది ఖచ్చితంగా షాద్నగరే. అండ్ షాద్నగర్లో రోజు రోజుకి కమర్షియల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి రెసిడెన్షియల్ మార్కెట్ బాగా పుంజుకుంటుంది. దీంతో పాటు షాద్నగర్ టు పరిగెళ్ళే రోడ్లో ఆల్రెడీ ఎలికట్టా కావచ్చు అండ్ షాబాద్ ఏరియా కావచ్చు చాలా బాగా డెవలప్ అవుతుంది. అక్కడ వచ్చే కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, కనెక్టివిటీ పెరుగుతుంది అండ్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దీంతో పాటుగా విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటే కమ్మదనంలో ఆల్రెడీ జూ పార్క్ వర్క్ నడుస్తుంది. అండ్ ముందుకెళ్తే మనకు అప్ టు పాపిరెడ్డి కూడా వన్ ఆఫ్ ది బిగ్ థింగ్ అవుతుంది నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనల్ లింక్ రోడ్. సో రీజనల్ లింక్ రోడ్కి ఇన్సైడ్ ఉండడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలానగర్. సో షాద్నగర్ నుంచి బాలానగర్ మధ్యలో ఇప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ అయినాయి. అండ్ బాలానగర్ని కూడా టచ్ చేసి క్రాస్ చేసి ఇప్పుడు జడ్చర్ల, రాజాపూర్ వరకు. ఎందుకంటే బాలానగర్ మండలమే, రాజాపూర్ కూడా మండలమే, పోలేపల్లి అనేది ఒక పెద్ద సెజ్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ కూడా కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఇంకా పెరుగుతుంది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఈ ఏరియాలో ఇంకొక 5,000 ఎకరాల్లో ఈ ఫార్మా క్లస్టర్ అంతా కూడా ఇంకా ఎక్స్పాండ్ కాబోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని అప్ టు రాజాపూరు, జడ్చర్ల వరకు ఎక్కువ మంది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజాపూర్ వరకు అంతా కూడా హెచ్ఎండి ఎక్స్పాన్షన్ అవుతుంది. ఈ రీజనల్ లింక్ రోడ్ వర్క్ మార్కింగ్ అంతా అయిపోయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి.
అండ్ ఈ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా బాగా డిమాండ్ వస్తుంది. అండ్ పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద డెవలపర్లు అందరూ సౌత్ మార్కెట్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ దీని తర్వాత మనం షాద్ నగర్లో ఆల్రెడీ చూసినా మెయిన్ ఏరియాలో బాగా డెవలప్ అయిపోయింది, ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. సో ఈ సరౌండింగ్ ఏరియాలో తీసుకుంటే ఒక 23,000 నుంచి 40,000 మధ్యలో మంచి మంచి బిట్స్ ఈరోజు కూడా అవైలబుల్ ఉన్నాయి. లేదు ఇంకా కొంచెం లీస్ట్ బడ్జెట్లో కావాలంటే షాద్ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈరోజు కూడా కొన్ని ప్లాట్స్, కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ 5,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి ఏరియాని బేస్ చేసుకొని ప్రైజెస్ ఉన్నాయి, లొకేషన్ అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్ అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని లీగల్గా బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఆపర్చునిటీస్ ఎక్కడైతే గ్రోత్కి ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉన్న దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఏరియా టు ఏరియా అనేది కంపారిజన్ వేరే ఉంటుంది. కాబట్టి బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టైం ఈ టైమే. అండ్ బెంగళూరు హైవే సరౌండింగ్ అంతా కూడా రోజు రోజుకి ఎక్కువ కన్స్ట్రక్షన్ రావడం, ఎక్కువ మంది ఇక్కడ సౌత్ అయితే కొంచెం సేఫ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, అదేవిధంగా కన్స్ట్రక్షన్కి లివింగ్కి చాలా సూటబుల్ ఏరియా ఉందని చెప్పి చాలామంది సౌత్లో మన షాద్ నగర్ నుంచి జడ్చర్ల మధ్యలో వస్తున్నారు. కాబట్టి ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. దీంతో పాటు ఎవరైతే షాద్ నగర్కి అండ్ రీజనల్ రింగ్ రోడ్ మేజర్గా కనెక్టింగ్ ఏరియాస్ ఉన్నాయో, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అండ్ బస్ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్కి ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏ హైవే డెవలప్ అయినా దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. బట్ బెంగళూరు హైవే అనేది చాలా ఆర్గానిక్గా, చాలా న్యాచురల్గా గ్రో అవుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఇది మంచి టైమే. అండ్ నెక్స్ట్ మార్కెట్ అనేది ఇంకా బూమ్ కాబోతుంది. సో ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ, అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. కాబట్టి బెంగళూరు హైవేలో కొనాలా వద్దన్న డౌట్ ఎవరికైనా ఉంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ చూడొచ్చు. అండ్ ఈ రోజున్న మార్కెట్లో కూడా మీరు అందరికీ తెలుసు, రంగారెడ్డి అనేది మొత్తం ఇండియాలోనే రిచెస్ట్ డిస్టిక్గా ఉంది. సో ఇంత రెవెన్యూ పుడుతుంది, ఇంత ఎక్కువ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఇంత ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే అది వన్ ఆఫ్ ది గ్రేట్నెస్ అనుకోవచ్చు. కాబట్టి ఈ రంగారెడ్డిలో మేజర్గా సౌత్ పార్ట్ నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. కాబట్టి సౌత్ హైదరాబాద్లో షాద్ నగర్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. అండ్ షాద్ నగర్ సరౌండింగ్లో కొనాలా వద్దా అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. కొనండి అండ్ వెయిట్ చేయండి, అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు కొనాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేదా మీరు ఇది హోల్డ్ చేసి ఫ్యూచర్లో ఏమైనా కన్స్ట్రక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారా అన్నది క్లారిటీ తెచ్చుకొని మీ బడ్జెట్ ఎంత ఉందో దాని తగ్గట్టుగా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని మాత్రమే, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇంకా షాద్ నగర్ నుంచి మాట్లాడాలంటే చాలా ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను షేర్ చేయడం జరిగింది. సో కొన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో షాద్ నగర్ కానీ షాద్ నగర్ సరౌండింగ్లో ఎక్కడ మీరు ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలనుకున్నా, దానికి రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా నేను హెల్ప్ చేసి పెడతా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక బ్రదర్ లాగా రీచ్ అవుట్ అవ్వండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సంజయ్ నాయక్. ఫుల్ డీటెయిల్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.